ఏంజల్ ఇన్వెస్ట్మెంట్, వెంచర్ క్యాపిటల్ డిఫరెన్స్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ఇన్వెస్టర్స్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంజిల్ ఫండింగ్ అని చూసుకుంటే ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అదే వెంచర్ క్యాపిటల్ అంటేనేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వెస్టర్స్ వస్తారు. అంటే ఈ ఇన్వెస్టర్సే ఒక గ్రూప్ లాగా రెడీ అయ్యి అలా వస్తారు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. ప్రతి స్టార్టప్ కూడా ఫండింగ్ నిజంగా అవసరమా? సోషల్ మీడియాలో లేకపోతే టీవీస్లో కూడా షార్క్ ట్యాంక్స్ అనే కాన్సెప్ట్లో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంది. చాలా ఇంక్యుబేటర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఫండింగ్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది అంటే వాళ్ళు బిజినెస్ గ్రో చేయాలనుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ వర్టికల్ గ్రోత్ అప్పుడే అవసరం పడుతుంది. స్టార్టప్స్లో ఐడియా బాగుంటుంది, స్కేలబుల్ మోడల్, కానీ రెవెన్యూస్ రావు. అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ని ఎలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది? అంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. రెవెన్యూస్ ఉండవని కాదు, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో రెవెన్యూస్ ఉండవు అంతే. కానీ రెవెన్యూస్ మొత్తమే లేకపోతే ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఆ రోజు రెవెన్యూ చూడడు, ఫ్యూచర్ గ్రోత్ చూస్తాడు. చాలామంది స్టార్టప్స్ ఫౌండర్స్ ఫస్ట్ టైం స్టార్టప్ ఫౌండర్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ ఫౌండర్ అవ్వండి, వాళ్ళు ఇన్వెస్టర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్గా ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ ఎవరైనా వచ్చి మనం రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఇన్వెస్టర్స్ రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఐడియా బాగుండి ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా ఉండి ఇతనిలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు రెడీగా. కొన్ని చోట్ల నేను విన్నది ఏంటంటే చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ ఏం చెప్తారంటే నా ప్రోడక్ట్ కాంపిటీటర్సే లేరు అంటారు. నా ప్రోడక్ట్ చాలా యూనిక్, ఇది ఒక బ్లూ ఓషన్ ప్రోడక్ట్ అంటారు. అది కరెక్టా రాంగా? అలాంటి కాన్సెప్ట్లు అయితే ఏమి ఉండవండి. ప్రతిదాని కాంపిటీటర్ లేకుండా ఏది లేవు. బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ అవుట్పుట్ ఏమి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది స్టార్టప్ ఫౌండర్స్కి హౌ ఫార్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అనేది అంత రోల్ ప్లే చేయదు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది ప్రొడక్ట్ను డిసైడ్ చేయదు, ప్రొడక్ట్ ప్లానింగ్ డిసైడ్ చేయదు, ఫ్యూచర్ ప్రాఫిట్ను డిసైడ్ చేయదు. అందుకే ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే అతని ఫౌండర్ యొక్క కేపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్, తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్, స్ట్రాటజీస్ అన్నీ చూస్తారు.